నువ్వు కూడా నేను కన్న కలే కన్నావా? రేఖ, మన ఇద్దరం కలిసి కన్న ఆ అందమైన కలని ఈ క్షణం నుంచి నిజం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్. ఏమండి, మిమ్మల్ని లేవండి లేవండి, తెల్లారి చాలాసేపు అయింది. అరే, అలా బద్దకిస్తేలా? ఆఫీస్కి వెళుతూ లేవమంటుంటే లేవండి. అబ్బా లేవండి, కాఫీ చల్లారిపోతుంది. మీరు ఇలా అయితే లేవరు. ఏమిటి ఇలా బొగ్గు వరకు నిద్ర లేకపోతే అసలు? అది ముద్దు నిద్రపోయే వాళ్ళని ముద్దుగా లేపే పద్ధతి. సర్లే. అరే ఏమిటిది నీ బొగ్గు మీద ఎర్రగా ఉంది? ఎర్రగానా? ఎక్కడ? ఇలా రా చెప్తాను. నేను ముద్దు నిద్రపోలేను. రాజు తీరా. ఐఎమ్ సారీ, ఇద్దరు మంచి మూడ్ లో ఉండగా పానకలో పుడకలా రామాయణంలో పిడకలా వచ్చేసినట్టున్నాను. ఐఎమ్ సారీ బావగారు. అదేం లేదు. పైకలు అంటున్నావు కానీ లోపల మాత్రం ఇలా వచ్చినందుకు పీకల్లా కోపం వచ్చుంటుంది. చూడు, ఆడ మగ పెళ్ళైన కొత్తలో ఉన్న ఊళ్ళోని ఇలా ఉన్నారనుకో, నాలాంటి పల్లెని ఫ్రెండ్ పక్కింటి వాళ్ళు ఎవరో ఒకరు ఎందుకో అందుకు వచ్చి పరిస్థితి మంచి పాకలో ఉండగా డిస్టర్బ్ చేస్తారు. అందుకే కొత్త దంపతులు హనీమూన్కి వెళ్ళాలి అంటాను. ఏమంటారు బావగారు? గుడ్ ఐడియా అంటాను. అందుకే మీ ఇద్దరు హనీమూన్కి వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేశాను. మీరు వెంటనే బయలుదేరి కొంతకాలం పాటు అందరినీ మర్చిపోయి ఒకరితో ఒకరు, ఒకరిలో ఒకరు, ఇద్దరు ఒకరే ఒక ఊపు ఊపేసి రావాలి. ఏమండి, మా మార్తి గారు రెడీ అయిందా? ఎప్పుడు ఇస్తారు? అయిపోతుంది సార్, 2-3 రోజులు ఇచ్చేస్తాను. జస్ట్ మినిట్. హలో గోపి, వెల్కమ్ టు ఊటీ. నమస్కారం అండి. నీ లెటర్ చూసిన దగ్గర నుంచి నీ రా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఏమమ్మా కులాసా? నీ పరామర్శలు సరే గాని మాకు ఉండటానికి ఏమైనా ఏర్పాటు చేసావా లేదా? ఓ, అన్ని ఏర్పాట్లు చేశాను, పదండి. ఏమిటి చెక్కుతున్నావు? నా హృదయాన్ని. అలా చాకుతో చెక్కుతుంటే నాకు బాధగా ఉంది. నీకెందుకు బాధ? ఎందుకేమిటి? నా హృదయం ఉన్నది నీ గుండెలోనేగా. కలిసిన మన 2 హృదయాలకు ఇది గుర్తుగా ఉండాలని నా కోరిక. ఇక్కడ మనం గడిపిన మధురమైన క్షణాలకు మరపురాని గుర్తుగా ఇది ఉండిపోతుంది. మనకు పుట్టబోయే బాబుని ఇక్కడికి తీసుకొచ్చి ఈ గుర్తు చూపెట్టి చెబుతాను. ఏమని? ఇక్కడి లోయలంత లోతుగాను, ఆ కనిపించే కొండలంత ఎత్తుగాను, ఇక్కడ వాతావరణం అంత చల్లగాను ఉండే మీ అమ్మ మనసు ఇదిరా బాబు అని. అబ్బా, నా మనసు గురించి బాగా తెలుసుకున్నారే. జస్ట్ మినిట్, అలాగే ఉంది. నిన్ను నీ హృదయాన్ని కలిపి ఫోటో తీసేస్తాను. స్టడీ. ఇంకో 1 రోజులైనా ఉంటే బాగుండేది. ఇలా వచ్చారా వెళ్ళిపోతున్నారు. మూర్తి, ఈ ఊళ్ళో నువ్వు మాకు చూపించిన ఆదరణ, అభిమానం మర్చిపోలేవురా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేమిటి గోపి, స్నేహితులమైనా అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఉన్నాం. మనలో మనకి ఫార్మాలిటీస్ ఏమిటి? నీలాంటి స్నేహితుడు దొరకటం మా అదృష్టం. వస్తాం. ఏమండి? ఏమిటండి? ఒక మాట అడగనండి. అడగండి. కోపం చేసుకోకూడదు మరి. చెప్పండి. ఏం లేదండి, మన పెళ్లి చాలా రోజులైంది కదండి. ఇప్పుడు దాకా మమ్మీ డాడీని చూడటానికి వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళొద్దామండి.
గ్యారేజ్ నుంచి నేను రావడానికి ఆలస్యం అవుతుంది. నువ్వు ట్యాక్సీ వేసుకుని వెళ్ళి. సర్లేండి, నన్ను ఒంటరిదాన్ని చేసి టాక్సీ వాడు ఎత్తుకుపోతే వాడికి మీ మమ్మీ డాడీల పేర్లు చెప్పు, పారిపోతాడు. వేణుకోళాలు చాలండి, మీరు నాతో వచ్చి తీరాలి. రావడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నేనంటే మీ వాళ్ళకి ఇష్టం లేదుగా. వాళ్ళ ఇష్టాయిష్టాల గురించి మనకెందుకండి? నేను కావాలనుకున్నాను, మీరు నాతో రావాల్సింది. నీకోసం నరకానికైనా వస్తాను, తప్పుతుందా? థ్యాంక్ యూ అండి. మన ఇద్దరం సాయంకాలం వస్తున్నామని మీరు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పండి. ఓకే, బాయ్. బాయ్. మాలినీదేవి హియర్. హలో ఆంటీ, నేను గోపిని మాట్లాడుతున్నాను. హలో గోపి, ఊటీ నుంచి ఎప్పుడొచ్చారు? రేఖ ఎలా ఉంది? నిన్ననే వచ్చాం, తను కులాసాగానే ఉంది. అమ్మాయిని ఇన్ని రోజులు చూడకుండా ఉండడం ఇదే మొదటిసారి. రేఖ కూడా మిమ్మల్ని చూడాలని గొడవ చేస్తోంది. సాయంత్రం మీ ఇంటికి రావడానికి ప్రోగ్రాం కూడా పెట్టింది. మీరు మామయ్య గారు ఫ్రీగా ఉంటే మేమిద్దరం కలిసి వస్తాం. భలేవాడివే, దానికి మళ్ళీ అడగాలటయ్యా. సాయంకాలం ఇంటి దగ్గరే ఉంటాం, తప్పకుండా రండి. మాలిని, నీకేనా మతిపోయిందా? ఈవేళ సాయంకాలం ఎమ్మెల్యే గోపాలరావు గారిని ఆయన కూతుర్ని అల్లుడిని టీకి పిలిచాం. ఏదో ఒకటి చెప్పి రాకుండా చెయ్యి. సారీ గోపి, సాయంకాలం తెలిసిన వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళాలి. నేను ఆ సంగతి మర్చిపోయాను. ఇప్పుడే మీ అంకుల్ గుర్తు చేశారు. మరోసారి మీట్ అవుదాం. ఇట్స్ ఆల్ రైట్, ఉంటాను. ఏమిటండి ఇంత ఆలోచించారు? ఇవాళ మమ్మీ ఇంటికి వెళదాం అనుకున్నాం, మర్చిపోయారా? నువ్వు చెప్పాక ఎలా మర్చిపోతాను? కాకపోతే అక్కడికి వెళ్ళే అదృష్టం నీకు లేదనుకుంటాను. ఎందుకని? బహుశా అందుకు కారణం నేనే. ఏమిటండి మీరు అనేది? అదే, నేను ఆలస్యంగా ఫోన్ చేశాను. అప్పటికే వాళ్ళు ఏదో పార్టీకి వెళ్ళటానికి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారట. ఓ, పోన్లేండి, ఇందులో మీ తప్పే ఉంది. నా అదృష్టం బాగున్నప్పుడే వెళదాం. నువ్వు ఇంత అందంగా సింగారించుకున్న తర్వాత ఇంట్లో కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పు? మన ఇద్దరం హాయిగా అలా షికారుకి వెళ్ళి ఏ హోటల్లోనో భోంచేసేద్దాం. ఏమిటి, హోటల్ భోజనమా? మీరు తినలేరు. ఏ, ఎందుకని? ఎందుకంటే హోటల్ వాళ్ళు చేసే ఏ పదార్థంలోనూ ప్రేమ అనేది కలపరు కాబట్టి. రేఖ, ఐ లవ్ యూ సో మచ్. ఇవన్నీ తర్వాత, ముందు మీరు స్నానం చేసి రండి, 5 నిమిషాల్లో భోజనం రెడీ చేస్తాను. హాయ్ సుసి, వెల్కమ్ టు వైజాగ్. బాగున్నావా అక్క? బాగున్నానమ్మా. ఏం సుందరి, ఎలా ఉన్నావు? ఫైన్ ఆంటీ. హాయ్. ప్రయాణం అది బాగా జరిగి ప్లేన్ సేఫ్ గా వచ్చిందా? ఈ పప్పు వచ్చిన ఫ్లైట్ తోకారెక్కలు లేకపోయినా కరెక్ట్ టైం కి కరెక్ట్ ప్లేస్ కి వచ్చి ల్యాండ్ అవ్వాలి. దట్ ఈస్ పప్పుస్ గ్రేట్నెస్. ఇతను మీ అల్లుడు పాపారావు కదూ? అవునక్క. పెళ్లికి ఇప్పటికి చాలా మారిపోయాడు. విదేశాల్లో ఉండటం కాదు, మనిషి తీరు మాట తీరు అన్ని మారిపోతాయి మరి. మనిషి మాట తీరే కాదు, పేరు కూడా మారిపోయింది. ఇప్పుడు నా పేరు పప్పు పాపారావు కాదు, నా నేమ్ ఐఎమ్ నౌ పప్పు, పిఆర్ పప్పు పప్పు. పదండి లోపలికి. రామయ్య, సామాన్ లోపలికి తీసుకురా. అయితే అక్క, రేఖ ప్రేమించి పెళ్లి చేసుకుందనమాట. అవును చూసి, దాని పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది. అందుకనే మీకు కబురు చేయడానికి కూడా కుదరలేదు. కరెక్ట్ ఆంటీ. ఈ లవ్ మ్యారేజెస్ టైప్ అంతా ఫస్ట్ డే మీటింగ్, సెకండ్ డే మ్యారేజ్, థర్డ్ డే డైవోర్స్, ఫోర్త్ డే సెకండ్ మ్యారేజ్. ఇంటికి అల్లుడు గారు ఏం చేస్తున్నారు? మై గుడ్నెస్, అతనికి లేని వ్యాపారం అంటూ లేదు. షుగర్ ఫ్యాక్టరీస్, సిమెంట్ ఫ్యాక్టరీస్, టెక్స్టైల్ మిల్స్ అన్నీ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఆంధ్ర టాటా బిర్లా అనుకో. గుడ్ గాడ్, అయితే రేఖ మల్టీ మిలియన్ చేసుకుందనమాట. యు ఆర్ కరెక్ట్. ఎంత మల్టీ మిలియనర్ అయినా ఆ అబ్బాయికి డాబు దర్పం హడావుడి అంటే ఏమాత్రం నచ్చవు. చాలా సింపుల్ గా ఉంటాడు. జస్ట్ లైక్ మీ, నాలాగే. సింప్లిసిటీ ఇస్ ద బెస్ట్ థింగ్ ఆంటీ. ఐ లైక్ దట్ ఫెలో. ఐ వాంట్ టు మీట్ హిమ్. కలుసుకోకపోతే నా మనసు కుదురుగా ఉండదు. దట్ ఈస్ పప్పుస్ గ్రేట్నెస్. అయితే అక్క, వాళ్ళు ఈ ఊళ్ళోనే కదా ఉండేది, వెళ్ళి చూసేద్దామా? మనం అక్కడికి వెళ్ళడం ఎందుకు? ఇవాళ వీళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కదా, వాళ్ళనే ఇక్కడికి రమ్మని నేనే పిలిచేశాను. అందరూ ఇక్కడే కలుసుకోవచ్చు. ఇంతకాలానికి మనం జ్ఞాపకం వచ్చి మీ అమ్మగారు మన ఇంటికి వచ్చారన్నమాట. అవునండి, అమెరికా నుంచి మా పిన్ని, వాళ్ళ కూతురు, అల్లుడు వచ్చారు.
ఉమ్, ఈ రోజు మా పిన్ని కూతురు సుందరి వెడ్డింగ్ యానివర్సరీ అట. అందుకే మన ఇద్దరిని పిలిచి వెళదామని మమ్మీ స్వయంగా వచ్చింది. వెళదామండి? ఏమండి, వెళ్ళకపోతే బాగుండదండి. ప్లీజ్. అలాగే. అంత కోటీశ్వరాలు స్వయంగా వచ్చి పిలిచాక మనలాంటి వాళ్ళం వెళ్ళకపోతే బాగుంటుందా? అలాగే వెళ్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటక్క రేఖ వాళ్ళు ఇంకా రాలేదు? అల్లుడు గారు ఆర్డినరీ పర్సన్ కాదు కదా, ఆయనకి ఎన్నో బిజినెస్ ఎంగేజ్మెంట్స్ అవి ఉంటాయి, వచ్చేస్తారు. కరెక్ట్ ఆంటీ. ఏ అకేషన్ కైనా ఈ బిగ్ షాట్ ఆలస్యంగానే వస్తారు. నేను కూడా ఫారెన్ లో ఎప్పుడు అంతే. ఇండియన్ స్టాండర్డ్ టైం, లేట్ పప్పు. దట్ ఈస్ పప్పుస్ గ్రేట్నెస్ ఆంటీ. అరుగో మాటల్లోనే వచ్చేసారు. హాయ్ మమ్మీ. హాయ్ రేఖ. హలో సుజనా ఆంటీ, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ బేబీ. ఏమిటి మాకెవరికి చెప్పుకుని పెళ్లి చేసేసుకున్నారు? ఎలా ఉంది ఏమిటి మీ కాపురం? నైస్. హాయ్ సుధీ. హాయ్ Hi, పీపుల్. Rekha. Many happy returns of the day. థ్యాంక్ యూ. By the way, wish you many more happy marriages. Thank you. Oh, sorry, Yeah. happy married life. అదేమిటయ్యా గోపి, పరాయి వాళ్ళ అక్కడే నిలబడిపోయావు? ఇలారా, మన వాళ్ళని పరిచయం చేస్తాను. ఈవిడ నా చెల్లెలు సుశీల. నమస్తే. ఈ అమ్మాయి సుందరి, సుశీల కూతురు. సుశీల అల్లుడు మిస్టర్ పప్పు. హలో గోపి. మీకోసం వెయిట్ చేసి చేసి ఏం చేయాలో తోచక ఏదో ఒకటి చేయాలి కదా అని డ్రింక్ చేస్తున్నాను. వాట్ అబౌట్ యూ? నో థ్యాంక్స్. రండి రండి, కూర్చునే మాట్లాడతాం. మమ్మీ, డాడీ ఇక్కడ కనిపించడం లేదు. పని మీద బాంబే వెళ్ళారమ్మా. మిస్టర్ గోపి, మిమ్మల్ని చూడటం ఇప్పుడే అయినా మీ గురించి ఎప్పుడో విన్నాను. విన్నప్పుడు థ్రిల్ అయ్యాను. ఇప్పుడు కలుసుకున్నప్పుడు ఇంకా థ్రిల్ అవుతున్నాను. ఏ విన్నారు నా గురించి? ఫ్యాక్స్. మీ ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని, ఆంధ్ర టాటా బిర్లా అని, మీకు ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీస్, షుగర్ ఫ్యాక్టరీస్, సిమెంట్ ఫ్యాక్టరీస్, వాట్ నాట్ మ్యాన్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? నేనే చెప్పాను గోపి. అల్లుడి స్టేటస్ గురించి చెప్పుకోవడం గర్వకారణం కదా, నువ్వెలాగూ చెప్పుకోలేవు. యు ఆర్ ఎ సింపుల్ టన్, అందుకని నేనే చెప్పాను. ఏమిటండి, ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నారు? పేదవాడికి 10 మందిలోనే కాకుండా ఒంటరిగా కూడా మాట్లాడే అర్హత లేదనుకుంటున్నాను. మా మమ్మీ మాటలకు బాధపడుతున్నారా? హ్మ్. ఆవిడ నా చుట్టూ అల్లిన అందమైన అబద్ధాలు విని బాధపడక సంతోషించమంటావా? నేనేదో లక్షాధికారినని, నాకు ఫ్యాక్టరీలు వ్యాపారాలు ఉన్నాయని ఆవిడ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నేను నోరు మూసుకుని కూర్చునే కర్మ పట్టినందుకు బాధపడక సంబరపడమంటావా? ఎందుకంటే ఫీల్ అవుతారు? వాళ్ళందరి ముందు మీరు ఒక గ్యారేజ్ లో పనిచేసే మెకానిక్ అని చెప్పుకోవటం చిన్నతనమే కదండి. అందుకే పాపం ఆవిడ మీ గురించి గొప్పగా చెప్పుంటుంది. ఓహో, అంటే మీ మమ్మీలాగే నువ్వు కూడా నా గురించి అలాగే ఫీల్ అవుతున్నావు అన్నమాట. ఏమండి, మిమ్మల్ని మీరు అక్కడ ఏమీ తినలేదు, కనీసం పాలైనా తీసుకోండి. నాకు ఇప్పుడేం అక్కర్లేదు. మీ అమ్మగారి మాటలతో నా కడుపు నిండిపోయింది. ఏమిటండి మీరు మరీను? మా మమ్మీ ఏదో అంతే నా మీద అడిగితే ఎలాగా? నేనేం తప్పు చేశాను చెప్పండి. పోనీ కనీసం ఈ యాపిల్ అయినా తీసుకోండి. నాకేం అక్కర్లేదు, అవతలకు వెళ్ళి. ఒకటి 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 ప్లీజ్. అబ్బా, నన్ను విసిగించుకుని నా జోలికి రాకు. నీ జోలికి రాకపోతే నాకు నిద్ర ఎలా వస్తుంది?